జ్యోతిరావు పూలే గారు సమాజ స్థాపన కోసం కూడా ఎంతో పరితరించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు కూడా ఈ సమాజాన్ని అంతా కూడా మార్చాలని చెప్పేసి మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వారిలో కూడా చైతన్యం కలిగించడానికి ఎంతో కూడా అనేకమైన పోరాటాలు కూడా చేశారు. అలాగే జనాభాలో ఉండే స్త్రీలు కూడా సగభాగం కూడా వారు కూడా చైతన్యవంతులు కావాలి, వారు కూడా అభివృద్ధి కావాలి, వారికి కూడా సమాన హక్కులు కావాలంటే విద్య యొక్క ప్రాముఖ్యతను కూడా వారు గుర్తించేటట్టు చేసి విద్యను ఈ దేశంలో అందరూ కూడా అభ్యసించేటట్లు వారి కోసం కూడా చేసేదాంట్లో కూడా మరీ ముఖ్యంగా పురుషులతో పాటు కూడా స్త్రీలు కూడా చదువుకోవాలని చెప్పేసి కూడా అనేక తీసుకొచ్చారు, సంస్కరణలు చేశాడు. అందుకోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పూలే గారి యొక్క స్ఫూర్తితో సమాజ స్థాపన కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం కూడా చేసింది. ఆ మార్గంలోనే మన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం కల్పిస్తే ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సమాజ స్థాపన కోసం పూలే గారిని యొక్క ఆదర్శంగా తీసుకొని ఆ స్ఫూర్తితో కూడా పనిచేశాడు. అందుకోసమే విద్యా సంస్కరణలు తీసుకొచ్చేదే కాకుండా అనేక రకంగా ఈరోజు వారి కాళ్ళపై నిలబడుకోవాలంటే విద్య యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తించి ఆ విద్య అనేది కూడా ఈరోజు కూడా చాలామందికి కూడా అంటే ధనవంతులకు మాత్రమే పరిమితమైతే ఈరోజు కార్పొరేట్ విద్య ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకు పేదవారికి కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పాఠశాలలు అవన్నీ కూడా తీసుకొని వచ్చేసేదే కాకుండా పెద్ద ఎత్తున కూడా కృషి చేయడం కూడా జరిగింది. అదే కూడా విద్య కూడా మరీ ముఖ్యంగా ఉన్నత విద్య కూడా స్త్రీలకు అందరికీ కూడా సమానంగా కూడా అందాలని చెప్పేసి అందుకోసం అనేకంగా కూడా ఈరోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే అమ్మఒడి కానీ అనేక రకంగా కూడా తీసుకొని వచ్చేసి అందరికీ అందించడం కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా ఈ బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం కూడా ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ కూడా ఈ కూటమి ఆధ్వర్యంలో అంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత పేరుకు మాత్రం ఈరోజు ఇటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అంటే వాళ్ళని స్ఫూర్తితో మాట్లాడుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఈరోజు కార్పొరేట్ సంస్థలకే ఈరోజు కూడా చేసే దాంట్లో తీసుకొని కూడా జరిగింది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ గతంలో మేము ఎన్నికల సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత విద్యకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా మేము ఇస్తామంటే జగనన్న విద్యాకాలం ద్వారా ఇస్తామంటే ఎన్నికల కమిషన్కి కూడా ఆ రోజు కూడా రిపోర్ట్ చేసి దానిలన్నీ కూడా దాదాపుగా 2,200 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా చేసింది కూడా ఈ కూటమి పార్టీలో ఉండే భాగస్వాములు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు. కానీ ఈరోజు గత సంవత్సరానికి కానీ ఆ రోజు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా అర్థం వచ్చేసి 2 సెమిస్టర్లు కూడా అయిపోయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎక్కడ కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయినారు. అలాగే ఆ రోజు మేమంతా కూడా అమ్మఒడి ఇస్తామంటే మేము అందరికి కూడా ఇస్తామని చెప్పేసి తల్లికి వందనం అని చెప్పేసి ఇంతవరకు కూడా లేకుండా అవన్నీ కూడా ఎగనామం పెట్టినారు ఈ కూటమి ప్రభుత్వం వారు కూడా. అందుకోసమే ఏది ఏమైనా కానీ ఈరోజు ప్రజలందరికీ నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు కేవలము ఇటువంటి వారి స్ఫూర్తి తీసుకొని ఆ రోజు పోరాటాలు కూడా ఎన్నో వందల సంవత్సరాలు మహారాష్ట్రలో ఒక మారుమూల ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంలో జన్మించిన జ్యోతిరావు పూలే గారు అనేక పోరాటాలు కూడా చేశారు. వారు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రభుత్వాలపైన కూడా పోరాటానికి కూడా సంసిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలను డైవర్ట్ చేసేసి కాలం వెళ్ళబుస్తున్నారు. కానీ ఎందుకంటే 6 నెలలు అయింది ఈరోజు కూడా అధికారంలోకి వచ్చేసి కూటమి ప్రభుత్వం కూడా ఒక సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంస్కరణలు ఇవన్నీ కూడా తీసుకొని రాలేదు. తిలోదకం ఇచ్చారు. కాబట్టి పోరాటానికి అందరూ కూడా సంసిద్ధం కావాలని చెప్పేసి కూడా నేను కోరుతాను.